ఆంధ్రప్రదేశ్‌కి అమరావతి జీవనాడి. పోలవరం ఎట్లా మనం మాట్లాడుకుంటామో, సో, అమరావతి గూడా మొదటి నుంచి గూడా క్యాపిటల్ లేని రాష్ట్రం గాబట్టి, అమరావతి మీద మనం కాన్సంట్రేట్ చేస్తున్నాము అనండి. సో, 2014 ఎప్పుడైతే విభజన జరిగిన తర్వాత నుంచి దాని మీద ప్రభుత్వం ఏదొచ్చినా గూడా కాన్సంట్రేట్ చేస్తోంది. బట్ ఆ ప్లేస్ మంచిది గాదని జెప్పి ప్రతిపక్షం మాట్లాడుతుంది. లేదు అధికార పక్షం అంటుంది. లేదు మనం చేయాల్సిన బాధ్యత ఉంది. దానికి సెంట్రిక్‌గా చేయాలని అంటున్నారు. ప్రస్తుతం ఈ మధ్య కాలంలో మళ్ళీ కొంత 33,000 ఎకరాలకి అదనంగా ఇంకొక 20,000 ఎకరాలు గూడా కావాలని చెప్పి ప్రభుత్వం జీవో గూడా జారీ చేసింది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మీలాంటి వాళ్ళకి ఏమని అనిపిస్తుంది అసలు? అమరావతి మీరన్నట్లు విభజన తర్వాత కాదు. ఆహ్, ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భావం అప్పుడు కూడా హ్మ్. రాజధాని విశాఖపట్నంలో ఉండాలా, విజయవాడలో ఉండాలా, కర్నూలులో ఉండాలా అన్న వాదనొచ్చినప్పుడు హ్మ్. విజయవాడ వాస్ ద మోస్ట్ డిజైరబుల్ హుహు. లొకేషన్. హ్మ్. అటు రాయలసీమకి, ఇటు ఉత్తరాంధ్రకి సమదూరంలో ఉండి, ప్లస్ అక్కడ రాజకీయ చైతన్యం చాలా ఉండేది అవును. స్వాతంత్రానికి ముందు. హ్మ్. కాబట్టి చాలా అనుకూలంగా ఉన్న ప్రదేశం. హ్మ్. కర్నూలు కొంత వెనకబడ్డ ప్రాంతం కాబట్టి కొందరు పెద్దలు అక్కడ పెట్టాలనుకున్నప్పుడు హ్మ్. దానిని వ్యతిరేకిస్తూ ఆహ్, మద్రాస్ ప్రెసిడెన్సీలో ఆహ్, అప్పుడు అసెంబ్లీలో యెస్. అసెంబ్లీలో. చర్చ హ్మ్. జరిగింది. దీని మీద ఓటింగ్ జరిగింది. ఆ ఓటింగ్ జరిగినప్పుడు ఏంటంటే మద్రాస్ ప్రెసిడెన్సీలో కేవలం తెలుగు వాళ్ళే కాకుండా తమిళ వాళ్ళు, ఇక కన్నడిగాలు కూడా కొంత ఉండేవాళ్ళు. ఇది తెలుగు రాష్ట్రానికి సంబంధించిన చర్చ. తెలుగు రాష్ట్ర రాజధానికి సంబంధించిన విషయం కాబట్టి దీంట్లో ఓట్లు కేవలం తెలుగు ప్రజాప్రతినిధులు వేయాలన్నప్పుడు హ్మ్. ఒక నలుగురు, ఐదుగురు, ఆరుగురు అటుపక్క నుంచి లాక్కొచ్చి ఏయించి ఓడించారు. ఓహో! బట్ అదర్‌వైజ్ వితౌట్ మీరు గనుక ఇతర రాష్ట్ర ప్రతినిధులను గనుక మీరు పక్కన పెడితే, హ్మ్. అంటే అప్పట్లో అందరూ మద్రాస్ అవును. ప్రెసిడెన్సీ కిందే ఉండేవాళ్ళు. మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేవాళ్ళందరూ. విజయవాడ వాస్ ద ఆహ్, ఆ ఓట్లు తీస్తే విజయవాడ వుడ్ హావ్ బీన్ ఏ హుహు. రాజధాని అప్పుడే. ఏ టైమ్ అండి ఇది? 1950. ఐ థింక్. హ్మ్. 1950లో మద్రాస్ ప్రెసిడెన్సీ. హ్మ్. దాని తర్వాత ఆఫ్‌కోర్స్ హైదరాబాద్ అనెక్స్ అయిపోయింది. అవును. ఇండియన్ ఆర్మీ వచ్చి ఆపరేషన్ పోలో. హ్మ్. దాని తర్వాత సమైక్య ఆంధ్రప్రదేశ్ అవును. రాష్ట్రం ఆవిర్భావం. విజయవాడ హాస్ ఆల్వేస్ బీన్ అనుకూలమైంది. ప్లస్ మీకు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ 2 ప్రధాన పార్టీలు ఆంధ్రప్రదేశ్‌లో హ్మ్. టీడీపీ, వైసీపీ ఇద్దరు కూడా అనుకూలంగానే మాట్లాడారు. ఓకే. కాబట్టి దాని మీద పెద్ద ఇది కాంట్రోవర్సీ లేదు. దాని హ్మ్. తర్వాత సృష్టించారు మళ్ళా. ఏమైందో మనకు తెలీదు. హ్మ్. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 3 రాజధానులని. రాజధానులని, ఇదని, హ్మ్. అదని. దానివల్ల చాలా అపవాదులు వచ్చాయి. ప్లస్ రాజకీయంగా కూడా చాలా నష్టం జరిగింది హ్మ్. వైసీపీకి. అవును. అది. సో, అమరావతిలో అంత పెద్ద రాజధాని అవసరమా అనేది ఇంకొక యెస్. విజయవాడ, గుంటూరు మెట్రోపాలిటన్ ఏరియా ఈజ్ క్వైట్ ఎ సిగ్నిఫికెంట్ సైజ్.